హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా చింతాకుల. ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర వై రామవరం మండలానికి చెందిన యాళ్లగడ్డ అనే గ్రామం. ఈ గ్రామంలో గురమంద కాశీ విశ్వనాథుడి క్షేత్రం అయితే ఉంది. ఇది చాలా తక్కువ మందికి మాత్రం తెలిసిన ప్లేస్ ఇది. సో ఆ ప్లేస్ని అయితే ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రోడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. చాలా థిక్ ఫారెస్ట్ ఏరియాలోకి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఈ వై రామవరం మండలానికి చెందిన 2 వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకటి పూతుగుంట వాటర్ ఫాల్ అండ్ అలాగే బొంగరాలపాడు వాటర్ ఫాల్. యాక్చువల్గా ఈ ప్లేస్ చేరుకోవాలంటే కనుక మనకు బస్ ఫెసిలిటీ అంటూ ఏమీ ఉండదు. మన ఓన్ వెహికల్స్ తోటి ఈ ప్రదేశాన్ని అయితే చేరుకోవచ్చు. మన కార్లో కానీ లేకపోతే జీప్లో కానీ 2 వీలర్ లో కూడా మనం ఈ ప్రదేశానికి అయితే వెళ్ళొచ్చు. కానీ మేము కొంచెం రోడ్ ప్రాపర్గా లేదు కాబట్టి మేమైతే 10 మెంబర్స్ కలిసి ఒక ఆటో అయితే పెట్టుకున్నాము. సో ఈ ఆటోలో రావటం వలన రోడ్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి కాస్త మేము దిగి అయితే ట్రెక్ చేసాము. ఫుడ్ అనేది మనకి ఇక్కడ ఏమీ అవైలబుల్గా ఉండదు. మనం వచ్చేటప్పుడే అన్నీ కూడా ప్యాక్ చేసుకుని తెచ్చుకోవాలి. ఫుడ్, వాటర్ ఏది కూడా ఇక్కడ మనకు దొరకవు. సో అన్నీ మనం తెచ్చుకుని ఈ ఏరియాకి అయితే రావాలి. అండ్ ఫోన్ సిగ్నల్స్ కూడా అస్సలు ఉండవు. సో మనం అడ్డతీగలకు వస్తే కనుక ఈ ప్లేస్ చేరుకోవడం చాలా ఈజీ. అడ్డతీగల నుంచి మళ్ళీ మనకి 15 to 20 కిలోమీటర్స్ దూరంలో అయితే మాత్రం ఈ గురమంద అనే ప్లేస్ ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ తోటి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. ఒకసారైనా లైఫ్ టైంలో విజిట్ చేయవలసిన బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇలా మధ్యలో 3 సెలయేర్లు అయితే కనిపించాయి. ఆ సెలయేర్లో ఎంజాయ్ చేస్తూ కాస్త దూరం నడిచి మళ్ళీ ఆటో ఎక్కేవాళ్ళం, మళ్ళీ కాస్త నడిచేవాళ్ళం. చూడండి లొకేషన్ అయితే ఎద్దరిపోయింది కదా. సో దగ్గరగా కొండ ఉన్నట్టుగా ఈ థిక్ ఫారెస్ట్లో మధ్యలో ఉన్నాము. అసలు సిగ్నల్స్ లేవు, ఒక్క మనిషి కూడా మాకు కనిపించలేదు. అసలు మేము ఒక్కలమే ఫారెస్ట్లో ఉన్నామా అన్నంత ఇదిగా ఉంది. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. సో ఒక్కసారి మీరు కూడా ఈ లొకేషన్ని ఎంజాయ్ చేయండి. వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. అండ్ కొండ ప్రాంతం కావటం వలన నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్లేస్ని చేరుకోవాలంటే మనం రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తే కనుక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే వైజాగ్ నుంచి ట్రావెల్ చేస్తుంటే మనకి NH16 రోడ్ పాయింట్లో ఎర్రవరం అని ఒక ప్లేస్ వస్తుంది. ఎర్రవరానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఎండ్ స్క్రీన్స్లో మీకు ఎర్రవరానికి సంబంధించిన వీడియోస్ అండ్ వై రామవరానికి సంబంధించిన వీడియోస్ని కూడా పెడతాను. ఒకసారి అవి కూడా చూడండి. మీకు అప్పుడు రూట్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. నేను ఇందులో రూట్ అనేది మీకు ప్రాపర్గా చూపించలేదు, బట్ రూట్ అనేది ఆ వీడియోస్లో నేను చాలా క్లియర్గా చూపించాను. అండ్ ఇప్పుడైతే మనం గురమంద శివాలయానికి అయితే చేరుకున్నాము. స్వయంభూగా కాశీ విశ్వనాథుడే స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. అండ్ చూడండి కొండ అంతా కూడా సర్పాకారంలో ఉంటుంది. అదే ఈ గురమంద యొక్క స్పెషాలిటీ. ఇక్కడ శివుడిని సర్పాకారంలో ఈ కొండ అనేది ప్రతినిత్యం 365 డేస్ కాపాడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. అండ్ ఈ ప్లేస్ తెలిసినది ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలో సంబంధించిన వాళ్ళకి. అండ్ ఎవరైతే ఎర్రవరం, ఏలేశ్వరం ఇలా దగ్గరగా ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ బాగా తెలుసు. కానీ చాలామంది ప్రజలకి మారుమూల ప్రాంతంలో ఉండే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయటమే కదా నా ఛానల్ యొక్క స్పెషాలిటీ. అందు గురించనే ఈ వీడియోని మీకు చేస్తున్నాను. సో వీలైతే తప్పకుండా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలామందికి విశిష్టత గురించి తెలియచెప్పండి. ఓకే. అండ్ ఇది సర్పాకారంలో ఉన్న కొండ. అండ్ ఇక్కడ స్వయంభూగా మహాశివుడే వెలిసిన క్షేత్రం అనమాట. అండ్ ఈ ప్లేస్ని కాశీ విశ్వనాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ముందుగా టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని రాళ్లతోటి కొన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇవి స్వయంభూగా వెలిసాయి. అంటే యాక్చువల్గా ఈ శివుడు, మహాశివుడు శివలింగంతో పాటుగా ఫస్ట్ దేవతామూర్తులు వీళ్ళే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో అక్కడ ఒక వ్యక్తి ఉంటే ఆ పర్సన్ని నేను అడగటం జరిగింది. సో ఆయన మాటల్లోనే మీరు కూడా వినండి. ఏం అమ్మవార్లండి?
స్వామి? పేరు తెలియదండి మనకి, కాకపోతే ముందు ఉన్నాయి మట్టుకు ఇయ్యే అమ్మవారిలో ఉన్నారు. వీళ్ళే ఉన్నారండి. ఓకే. వాళ్ళు ఉన్నాక అప్పుడు శివలింగం అప్పుడు ఉండేది, ఇప్పుడు కొత్తగా కట్టారు గుడి ఇది. ఇక్కడ ఒక చెట్టు ఉండేది మాట. 4 పూలు, ఈ పూలు కాస్తుంది అన్నమాట. శివరాత్రి రోజే కాస్తుంది, నైట్ కాస్తాయి. ఫస్ట్ అమ్మవారిలో ఉండేవారంట మేడం. అమ్మవారిలో ఉండేది. ముగ్గురు అక్క చెల్లెలు అమ్మవార్లు. ఈయన పోతరాజుల బాబు అండి. విఘ్నేశ్వరుడు అనుకుంటున్నానండి. ఈయన వెంకన్న బాబు, వెంకటేశ్వర స్వామి. శివుని దర్శించే ముందు నందిని దర్శించుకోవాలి కదా. సో ఇక్కడ నందీశ్వరుడికి పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడికైతే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ వంటలు అవి చేసుకుని ఇక్కడ టైంని అయితే స్పెండ్ చేస్తున్నమాట. ఒక లారీలో వచ్చారు వాళ్ళైతే. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ని మేము ఇక్కడ విశిష్టత గురించి అడిగాము. సో ముందుగా నందిని దర్శించుకుని లోపలికైతే వెళ్దాము. ఈ శివాలయం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే 365 రోజులు, అది ఎండాకాలమైన, వర్షాకాలమైన, శీతాకాలమైన, ఏ కాలంలో అయినా సరే మనకి ప్రతి కాలంలోనే కూడా ఒక నీటి బిందువు అనేది శివుడి పైన అట్లా పడుతూ ఉంటుందన్నమాట. అదే ఈ గురమంద శివాలయం యొక్క స్పెషాలిటీ. ఎగ్జాక్ట్గా శివుడి యొక్క లింగం పైన ఆ వాటర్ డ్రాప్ అనేది పడుతుంది. నేను చాలా క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాము. ఫస్ట్ ఈ శివాలయంలో ఇదైతే ఇప్పుడు రీసెంట్గా ప్రతిష్ఠించారట ఈ శివాలయంని, ఈ శివలింగాన్ని. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు, అట్లాగే కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే పెట్టారు. ఇవన్నీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినవి అనమాట. మనకి స్వయంభూగా వెలిసినదైతే కనుక ఇంకా లోపల ఉంటుంది. సో లోపలంతా కూడా కొండాకారం, అది కూడా సర్పాకారంలోనే ఉంటుంది, కొండని తొలిచిపెట్టినట్టుగా. ఇక్కడ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే జంటనాగులు, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు ప్రతిష్ఠించారనమాట. వీటికి నేమ్స్ ఏవో ఉన్నాయి, బట్ అక్కడ మాకు ప్రాపర్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు. సో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ప్లేస్ ఇది. సో అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు ప్రాపర్గా వాళ్ళు ఇవ్వలేదు. బట్ లోపలైతే లొకేషన్ ఏ విధంగా ఉంది. అండ్ శివుడి పైన నీటి బిందువు పడటం అనేది మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అది మాత్రం మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. చూడండి, లోపల కూడా కొండ ఉంది. నేను చెప్పిన స్వయంభూగా వెలిసిన కాశీ విశ్వనాథుడు ఈయనేనండి. చూడండి, ఈ శివలింగం పైన డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడుతూనే ఉంది. అది అన్ని కాలాల్లో మనకి మంచి మిడ్ సమ్మర్లో కూడా వాటర్ అనేది అట్లా పడుతూ ఉంటుందట. కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదే గురమంద కాశీ విశ్వనాథుడి యొక్క స్పెషాలిటీ. ఈయన స్వయంభూగా ఇక్కడ వెలిసారని చెప్పేసి చెప్తారు. ఈ స్పాట్ చూడడానికే మెయిన్గా ఇంత ట్రెక్ చేసి వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది లారీలో వచ్చి ఇక్కడ వంటలు అవి చేసుకుని అక్కడ డే అంతా స్పెండ్ చేసి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్కి కూడా ఇంకొక రూట్ ఉందట. ఇంకో కొంచెం అప్కి వెళ్తే ఇంకొక 4 కిలోమీటర్స్ అట్లా ట్రెక్ చేస్తే మనకి మెయిన్ వాటర్ ఫాల్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి రూట్ అనేది తెలుస్తుందట. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. సో యాక్చువల్గా మేము జడేరు అనే ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. దానివలన ఓన్లీ మేము గురమంద శివాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న లొకేషన్ అంతా ఎంజాయ్ చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ శాండిల్వుడ్, ఎర్రచందనం మొక్కలు అయితే మాకు కనిపించాయి ఈ గుడి ప్రాంగణంలో మాకు. సో ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇదే ఎర్రచందనం మొక్క. ఇలాంటివి చాలా మొక్కలు అయితే ఉన్నాయి కొండ ప్రాంతంలో. అండ్ మేము ఇంకా టెంపుల్ అంతా దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. చెప్తున్నాను కదా, ఇలా మనం 4 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే వాటర్ ఫాల్ పైకి అయితే వెళ్తాము. సో ఇక్కడ ఉన్న లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ కాస్త ఫొటోస్ అవి తీసుకుని కాసేపు అలా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే. సో మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తినడానికి ఒక మంచి స్పాట్ అయితే చూసుకున్నాము, ఎందుకంటే దగ్గరలో వాటర్ కూడా ఉండాలి కాబట్టి. సో డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకెళ్ళాము. మళ్ళీ అవి హ్యాండ్ వాష్కి అవి వేస్ట్ చేస్తే కనుక మళ్ళీ మాకు అక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక మంచి సెలయర్ స్పాట్ అయితే చూసుకుని, ఇక్కడైతే మనకి ఫ్లోయింగ్ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ అవి వాష్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ స్పాట్లో అయితే మేము లంచ్ అనేది చేసామన్నమాట. సో కూర్చోవడానికి మేము మ్యాట్స్ అవి తీసుకువెళ్ళలేదు, కానీ మీరు వెళ్ళినప్పుడు కూడా మ్యాట్స్ తీసుకువెళ్ళటం మర్చిపోకండి, ఎందుకంటే అలాంటి ప్లేస్లో
కొంచెం పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి కింద కూర్చోవడానికి ఇబ్బంది పడతాము. బట్ మేమైతే కొంచెం అట్లా మేనేజ్ చేసుకున్నాము. మనకు కూర్చోవడానికి కూడా ఏమీ ఉండవన్నమాట. అందు గురించి మ్యాట్ తీసుకెళ్ళటం మర్చిపోకండి. డ్రింకింగ్ వాటర్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి. అండ్ ఫుడ్ అండ్ స్నాక్స్ కూడా తీసుకువెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే కనుక మనం అన్నీ క్యారీ చేసుకోవడమే బెటర్. అక్కడ మనకి ఏమీ దొరకవు. సో దయచేసి మీరు ఇవన్నీ తీసుకుని వెళ్ళండి. చాలాసేపు లంచ్ అయిన తర్వాత ఈ స్పాట్లోనే స్పెండ్ చేసాము. ఒక మినిమం 2 to 3 hours మేము వాటర్ ఫాల్లో అట్లా కాలు పెట్టుకుని అట్లా కూర్చున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ మాకు కూలింగ్ వాటర్ కావడానికి మేము తీసుకెళ్ళిన వాటర్ టిన్స్ అన్నిటి కూడా ఈ సెలయర్లో పెట్టగానే అవి చాలా కూల్ అయ్యాయి. అండ్ స్పాట్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్ చెప్పాను కదా, జడేరు అనే స్పాట్కి అయితే వెళ్ళాము. ఈ జడేరులో మేము ఎలా అనుకున్నామంటే యాక్చువల్గా మేమంతా కూడా అక్కడ జడేరులో స్విమ్ చేద్దామని చెప్పేసి అనుకున్నామట. లొకేషన్ చూడండి. జడేరు అక్కడి నుంచి మళ్ళీ మనకు ఒక 5 kilometers దూరంలో ఉంటుంది. సో ఈ 5 kilometers దూరంలోకి వచ్చేసరికి అప్పటికే ఈ స్పాట్కి చాలామంది చేరుకున్నారు. ఫుల్గా ఉంది. ఆ వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయడానికి స్పాట్స్ అనేవి అందరూ ముందే క్యాప్చర్ చేసేసారనమాట. కానీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి లొకేషన్ లోపలికైతే వెళ్తున్నాము. మేము ఇక్కడైతే ఏం బాత్ చేయలేదు, జస్ట్ ఆ స్పాట్ చూసి బయటకైతే వచ్చేసాము. మళ్ళీ వచ్చేటప్పుడు బొంగరాలపాడు అని చెప్పాను కదా, బొంగరాలపాడు వాటర్ ఫాల్లో మాత్రం మేము స్విమ్ చేసామన్నమాట. బొంగరాలపాడు వాటర్ అయితే కనుక మీకు మన వీడియోలో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, అది కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.